చెప్పండి ఏంటో ప్రతి నెల ఎవరో కొన్ని తీసుకొస్తావు 2 నెలలు మింగేస్తాడు వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడు నా మీద ఎత్తా ఉంటాడు కన్ను. వీడు రకరకాల టార్చర్ పెడతాడు. నేను నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. చేశాను నిజంగా. చాలు వదిలేమ్మా. పడుతుంటే నేనే పట్టుకొచ్చాను ఛానల్లోకి. ₹1 వస్తే అది తింటాడు కదా మనోడు కూడా. కష్టపడుతున్నాడు ఎప్పటి నుంచో. నువ్వు ఉంటే నేను ఉండను, ఒకటే మాట. రండి సార్ ఒకసారి రండి. మనోడికి రా కళ్యాణ్, రిక్వెస్ట్ చేసుకో. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏదో తాగి చచ్చిపోతాం. మళ్ళీ నా మీద నెపం కాదు కళ్యాణ్, అలా మాట్లాడక కానీ వెళ్ళి ఇంకో వర్క్ ఏం చూసి కళ్యాణ్ రా మాట్లాడతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ కిక్ ఫర్ యూ. నేను మీ అర్జున్ సాయి. ఈ రోజు వీడియో ఏంటో నాకు కూడా తెలియదు. వీళ్ళిద్దరు ఎందుకు అనుకుంటున్నారో, ఎందుకు వీడియో తీయమన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా చెప్పండి అసలు. చెప్పండి ఏంటో ప్రతి నెల ఎవరో కొన్ని తీసుకొస్తావు 2 నెలలు మింగేస్తాడు వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడు నా మీద ఎత్తా ఉంటాడు కన్ను. వీడు రకరకాల టార్చర్ పెడతాడు. నేను నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఏం చేశాడు అమ్మ బాబు? ఏం చేశాను? సైలెంట్ గానే ఉంటున్నాడు కదా. గ్రహంలో ఉన్నాడు. మీరంటే ఇష్టం అండి, మీ చీర అంటే ఇష్టం, మీ బ్లౌజ్ అంటే ఇష్టం అంటే మొదలెడుతున్నాడు. అమ్మా నేను అసలు ఏం చేశానమ్మా? నువ్వేం చేయలేదు, వర్ణిస్తున్నావు నన్ను అంతే. లేదు, యాక్చువల్లీ ఏం జరిగిందంటే అన్న వీడియోస్ కోసం అని చెప్పి చేశాను నేను. అంతేగాని నా స్వయం ప్రకారంగా మాత్రం ఏమి నేను ఆలోచించి మాత్రం ఏమి అనలేదు. వీడియో కోసం మాత్రమే చేసావు. మరి ఇప్పుడు బయట వాళ్ళందరూ ఏమని ఫోన్లు చేస్తారు నన్ను? సర్లే అమ్మా, మనోడే కదా, వదిలేయచ్చు కదా. ఇప్పుడు దీనికి మీరు ఇద్దరు వీడియో పెట్టి మన వీడియో పెట్టమని ఎందుకు ఇవన్నీ? మనోడే కానీ వదిలేస్తావు. రేపు నువ్వు అలా వెళ్తాడు, వాడు గడేస్తాడు, అప్పుడు నేను ఏమో చేసి అలాంటి వాడు కాదులే అమ్మా. ఆ మగోళ్ళు ఏంటో నాకు తెలుసమ్మా. నా వయసు 80. అంత కరెక్ట్, ఇది కరెక్ట్ గా కాదు కళ్యాణ్. కాదు వీడియోలో అలా చేసాడా, బయట కూడా అలాగే చేస్తున్నాడా? బయట చేసాడని నాకు తెలీదు. వీడియో చేసాడంటే వీడియోలో ఫాలో అవుతున్నాడు. వీడియోల వరకు అది ఏదో వీడియోలు జనాలకి నవ్వించడం చేస్తున్నాం మనం. అదే కంటెంట్ వరకే కదా, నిజం కాదు కదా. అర్థం చేసుకో. ఒక ఏదో మాట్లాడి తీసుకెళ్ళి కూడా అది అర్థం పోలే. అదే పాత ఎందుకులే కానీ మనం కొత్తగా మొదలు పెట్టుకున్నాం. ఎందుకు అదంతా అయిపోయింది కానీ అలాగా నేను ఎంతో ఏడ్చేవాడిని. ఎలాగండి ఒక్కొక్కరు తగులుతంటే, కానీ వాళ్ళు నమ్మేవారు కాదు. లాస్ట్ ఏమైంది, నా బతుకు బండ్ల పోరైంది. అలాగే ఇప్పుడు వీడియో అర్థం చెప్తాడు. సర్లే కళ్యాణ్ చెప్పు, సారీ చెప్పు. నెక్స్ట్ టైం ఇంకా అలాంటి కంటెంట్ కూడా చేయొద్దు, మంచి కంటెంట్ చేద్దాం. చెప్తాను, నువ్వు నాకు తల్లి లాంటిదాన్ని. నేను నేను చేసింది వీడియోల కోసం చేశాను నిజంగా. అయిపోయిందమ్మా. నేను చేసింది వీడియోల కోసం అమ్మా. మీరంటే సెలబ్రిటీలు, మీరందరికీ తెలుసు. ప్రేమ ఉంది మీకు అందరికి. నేను ఏదో కొత్తగా వచ్చాను ఛానల్లోకి. అన్న నన్ను తీసుకొని వచ్చాడు. ఏదో నేను సినిమా అవకాశాల కోసం అని చెప్పి నేను ఎక్కడ తిరుగుతున్నాను. అంతేగాని నేను చేసింది వీడియోల కోసం. అన్న స్క్రిప్ట్ చెప్తేనే వీడియో, ఫ్రాంక్ వీడియో చేద్దామంటేనే చేశాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే. అయినా నేను చూసాను అబ్బా వీడియో. ఏదో మామూలుగా చేయండి అంటే నువ్వు నందన మరీ అతి చేస్తారు వీడియోలో. ఇద్దరు పరిగెట్టించుకొని రోడ్ల మీద పరిగెట్టి వీడియోలు. నువ్వు నాకు తల్లి లాంటి దాన్ని, అలాంటి ఇదే ఉద్దేశంతో అయితే కాదు. అమ్మ అందరూ తల్లి అంటారు, మరి నేనేమైపోతాను? సరే అమ్మా, ఇప్పుడు ఫైనల్ ఇంకేమంటావు? ఫైనల్ ఇప్పుడు కాదమ్మా. సరే ఇప్పుడు మనం కొట్టమంటావా, తిట్టమంటావా, ఏం చేయమంటావు? మరి ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఒక గదిలు పంపించే. నువ్వు ఇంట్లోకి మాత్రం కుర్రోళ్ళు మాత్రం తీసుకురా. అంటే సరే అమ్మా, అది కాదు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దాం అంటావు? అసలు వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఇష్టమైతే ఆని పెట్టుకో, లేకపోతే నన్ను పెట్టుకో. తర్వాత వాడిని తీసేయి. అలాగంటారు ఏంటమ్మా? ఇప్పుడు మీరు లేదు, ఛానల్ లేదు, పక్కన మనోడు అంటే పాపం ఆడు ఏదో కష్టపడడానికి వచ్చాడమ్మా. కష్టపడ్డా నేను వాడి చెప్తాను చేయనమ్మా. అమ్మ నేను చేసిన తప్పేంటమ్మా? నువ్వు చేసిన తప్పు కాకపోయినా, నువ్వు చేసిన తప్పు కాకపోయినా అందరూ నీకు నాకు ఉన్నది. అమ్మా మీరు అందరూ సెలబ్రిటీలు అమ్మా. మీరు సెలబ్రిటీలు అమ్మా, మీకంటూ ఫ్రేమ్ ఉంది. నా అలాంటి వాడు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదమ్మా మూవీస్ లో. కావాలంటే ఒక నందన్ తీసేద్దాం ఛానల్ నుంచి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?
నన్ను తీసేద్దాం ఛానల్ ఆడో పిచ్చోడు, ఆ పిచ్చోడు తీయద్దు. నన్ను ఛానల్లో తీసేస్తే ఏమన్నా నాకు బయట నేను బతకగలను అమ్మా. నేను ఎక్కడి నుంచో వచ్చిన. నువ్వు ఏది కెర్రోడో పిచ్చోడా, నువ్వు ఎలాగైనా బతకెళ్ళు. అర్థమైందా? ఆడు పిచ్చోడు, వాడు వయసు అయిపోయింది, ఆయన ఎవరో తీసుకో, నా పక్కన ఉంటే తీసుకుంటారండి. అర్థమైందా? మరి నన్ను ఛానల్లో తీసేయమంటే నువ్వు కెమెరా పట్టుకొని తిన్నాక ఈ వీడియో. నాకు ఓపిక లేదు. నాన్న తీసేస్తే తీయలేస్తే నన్ను తీసేసి వేరే దాన్ని పెట్టు అంటే. అలా కాదమ్మా, ఇప్పుడు నువ్వు లేని ఛానల్ నేనే స్టార్ట్ అమ్మ, చేసాను. అలాగే మనం స్టార్ట్ అలాగే చేసినా మనం పెట్టుకో. స్టార్ట్ చేసాం ఛానల్. మనోడు మధ్యలో వచ్చాడు కానీ పెట్టుకోండి. పాప మా కష్టపడుతుంటే నేనే పట్టుకొచ్చాను ఛానల్లోకి. ఒక రూపాయి వస్తే అది తింటాడు కదా మనోడు కూడా అని కష్టపడుతున్నాడు ఎప్పటి నుంచో. పాపం అమ్మ పోనీ చెప్పండి ఏదో ఒకటి మీరు. పాపం సారీ చెప్పు కళ్యాణ్. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను కదమ్మా. ఒకసారి ఆవిడకి రిక్వెస్ట్ చేసుకో. ఆవిడ లేకపోతే ఛానల్ మాట్లాడుకు అస్సలు నీకన్నా ఏమన్నా నాకు అనవసరం. నువ్వు ఉంటే నేను ఉండను, ఒకటే మాట. ఏంటమ్మా అలా అంతే మాట్లాడుతున్నారు అంతే. మరి మరి నేను ఉండను దారుణంగా. అసలు. నాకు మనసు ఇరిగిపోయిందమ్మా, నాకు ఇరిగిపోయింది. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే ఇంకొకరు పట్టుకో. అంతే తప్ప నువ్వు ఉంటే నేను చెయ్యను. వీడియో నాకు అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు. అలా అనకమ్మా అమ్మా, ప్లీజ్ పోనీ అమ్మా, ఒక్కసారికి. నన్ను ఒకసారి క్షమించనమ్మా. నేను క్షమించను. పోనీ ఒక్కసారికి అమ్మా చూడమ్మా మనల్ని. నువ్వు ఎన్నిసార్లు ఇప్పుడు నచ్చట్లేదమ్మా. నీకు పోనీ ఆడే కావాలని నేనే వద్దంటున్నావు. అయితే వాడినే ఉంచు. అచ్చచ్చే అలా కాదు, అలా కాదు, చెప్పింది వినండి. సరే సరే ఒకసారి రండి, సరే ఒకసారి రండి. పాపం మనోడు రా కళ్యాణ్, రిక్వెస్ట్ చేసుకో. అమ్మా ప్లీజ్ అమ్మా కొంచెం ఆలోచించమ్మా. నాకు ఒక లైఫ్ ఇవ్వండి అమ్మా. ఈ కళ్యాణ్ ఆవిడ చెప్తాను వింటావా? ఆవిడ చెప్తేనే ఛానల్లో ఉంటావు కళ్యాణ్. ఓకే ఆవిడ ఓకే చేస్తే ఛానల్లో ఉంటావు. ఛానల్ నాదైనా ఆవిడ చెప్తేనే నేను ఒప్పుకుంటా. ఇన్ని చెప్పినా సరే నువ్వు ఒప్పుకోవా? ఇది చెప్పినాని పోనీ ఒక్కసారి మనోడు అమ్మా ఒక అవకాశం ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. తల్లి లాంటి దాన్ని ఇంకెంతకంటే నేను ఎంతకంటే ఇంకేమన్నా ఈ చెప్పాలి? దన్నాలకే కాళ్ళకి దన్నాలకి ఏమీ లోట్లేదు అందరికీ ప్లీజ్ కూడా. అమ్మా కొంచెం కళ్యాణ్ ఆలోచించమ్మా. కళ్యాణ్ ఎందుకంటే అయినా నువ్వు కూడా మరి అతి చేసావులే కళ్యాణ్ వీడియోలో. మరి నిన్ను ఎంతవరకు చేయమన్నా ఎంతవరకు చేశారు? చేసేస్తారు కదా, జీవించేస్తారు ఇద్దరు కూడా. జనాలు గలీజ్ గా చూస్తారు బయట. ర్యాంక్ వీడియోస్ అని చెప్పి నేను మామూలుగా వీడియోస్ చిన్న స్క్రిప్ట్ వీడియో చేద్దామని చెప్పి చేశాను అంతే. నాకైతే అది ఎటువంటి అంతేగాని ఉద్దేశం లోపలికి ఏ లేదు. ఉద్దేశం ఏ లేదు. ఉద్దేశం లేదమ్మా. తల్లి లాంటి దాన్ని వేయండి. నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి అమ్మా? ఏదితో కాదమ్మా. ఇంతకు ముందే అన్నావు కదా, తల్లి అయితే నాకు ఇష్టమైంది అన్నావు బాబోయ్. అమ్మ అదేది స్క్రిప్ట్ కోసం చేశానమ్మా. నువ్వు కూడా అమ్మ నేను చెప్పలేనమ్మా. నువ్వు ఆలోచించుకు ఎలా ఆలోచించుకుంటావు? అలా కాదమ్మా, నువ్వే అలాగంటే ఎలా అమ్మా? పాపం ఆడి నాభై వయసే కదా, నీ కొడుకు లాంటోడే కదా పాపం. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నువ్వు ఎద్దొబ్బి అమ్మా అలాంటివి ఏంటమ్మా? ప్లీజ్ అమ్మా ఒకసారి ఆలోచించమ్మా. అమ్మ నేను ఆలోచించి చెప్పానమ్మా. బయట నాకు నిజంగా బయట మళ్ళీ నేను ఇంకో ఆంటీని పట్టుకో, ఇంకో ఆంటీని పట్టుకో. జీలో ఉన్నావు నాయన. ఆడు మిమ్మల్ని పట్టుకోవడం కాదు పాపం, ఛానల్ లోంచి వెళ్ళిపోమంటే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు మనోడు. అర్థం కాకపోతే మరి నువ్వు చెయ్యాలి పో అంటే. నువ్వు చెయ్యి, నన్ను మానిపించాలి. ప్లీజ్ అమ్మా ఒకసారి ఆలోచించమ్మా. ఇంకోసారి ఎప్పుడు నా వల్ల నీకు ఎటువంటి అలాంటి బ్యాడ్ వీడియోస్ కానీ బ్యాడ్ స్క్రిప్ట్ కానీ ఇలాంటి తీయను నేను. నీకు సరే, దండం నేను పెడతానురా. సరే. నీకు దండం నా- పెడతాను. నేను చెప్తాను, అస్సలు నేను హామీ నిన్న ఇస్తున్నాను. సాయి, నేను నిన్న సాయి. ఇదిగో నువ్వు మాట్లాడుకుంటూ దొబ్బి. సరే కదా నీకు వెళ్ళిపోలే, ఇంకా ఆవిడ అంతే. ఒప్పుకోవటం లేదంటే నేను నేను ఏం ఒప్పుకోను చేయలేను. నాకు ఒప్పుకోను. నేను ఒక మాట మీద ఉంటాను, అందరికి తెలుసు. నువ్వు దొబ్బేసి ఇంకో వీడియో తీసు. సరే కళ్యాణ్ ఇంకేం అమ్మా, చేయలేదు. ఇలా అయితే ఇంకేం చేస్తాను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏదో తాగి చచ్చిపోతాం. ఇదేంటి మళ్ళీ నా మీద నెపం? కాదు కళ్యాణ్ అలా మాట్లాడక కానీ వెళ్ళి ఇంకో వర్క్ ఏం చూసి కళ్యాణ్ రా మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓయ్